హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈ రోజైతే మనం ఒక సీరియల్ సెట్లో ఉన్నామండి. మనం అందరూ రోజు టెలివిజన్ అందరూ చూస్తూ ఉంటాం ఈవినింగ్ అయ్యేటప్పటికి. సో అలాంటి ఒక సీరియల్ దగ్గరికి ఈరోజు నేను వచ్చేసాను, అన్నపూర్ణ క్యాటరింగ్. సో దానిలో ఒక ఆర్టిస్ట్తో మనం ఈరోజు మాట్లాడదాం, అనే విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు అంజి గారు ఉన్నారు. హాయ్, నమస్తే అంజి గారు. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీరు వదిలిపెట్టట్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి. అదేం లేదు, అది మీ పని, ఇది నా పని. అంతే అంటారా? సో అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏమైనా ఉందంటే మళ్ళీ వచ్చారా? అదేం లేదు. సో అంజి గారు, అసలుకి మీ టెలివిజన్ ప్రస్థానం అంటే ఎన్ని ఇయర్స్ అండి? 2003 అండి. 3కి హైదరాబాద్కి వచ్చాను. సో అసలు మీకు ఫస్ట్ ఆఫర్ అనేది ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫరు నేను చేసింది వచ్చి దూరదర్శన్లో చేశానండి. అప్పుడు దాని పేరు వచ్చి మగ పురుషుడు ఆడ స్త్రీ అనే ఒక టెలిఫిలిం అనుకుంటా. ఇది అందులో చేశాను ఫస్ట్. సో ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చారా, లేదా బై ఛాన్స్ అయ్యారా? ఆర్టిస్ట్ అవ్వాలనే మనసులో ఉండేది. మాది యాక్చువల్గా వచ్చి చిత్తూరు డిస్టిక్ అండి, తిరుపతి పక్కన మా ఊరు ఉండేది. బయట ఊర్లో ఉన్నప్పుడు మా అన్నయ్యకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. మా అన్నయ్యకి బాగా ఇంట్రెస్ట్. మా అన్నయ్య నన్ను ఇండస్ట్రీకి పోమని చెప్పి ఏదో పంపించాడనమాట. చూడు, ఒక 1 year ట్రై చేయి. ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్, ఆయన వెళ్ళలేక నన్ను పంపించాడు. 1 year ట్రై చేయి, అవుతుందా లేదనుకుంటే 1 year దగ్గర దగ్గర 25 years అయిపోతుంది. 30 years ఇండస్ట్రీ అనొచ్చా? 30 years కాలేదు లేదు, 25 years ఇండస్ట్రీ అంతే. 20 అంటే జనరల్గా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, కొత్త వాటర్ వస్తుంటుంది, పాత వాటర్ వెళ్తూ ఉంటుంది. బట్ ఒక 25 years ఒక ఆర్టిస్ట్ కాన్స్టెంట్గా కంటిన్యూ అవుతున్నారంటే, సో ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత హార్డ్ వర్క్ ఉంటేనే మేబీ ఇన్ని సీరియల్స్ ఇంకా ఇన్ని ఇయర్స్ స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఎవరే బిజీ ఆర్టిస్ట్, ఐ నో దట్. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు? 2 చేస్తున్నానండి. ఓకే. 2 సీరియల్స్ చేస్తున్నా. ఒకటి జీ తెలుగు, ఒకటి జమిని. ఏ సీరియల్స్ సార్? ముక్కు పుడక, ఇది అన్నపూర్ణ క్యాటరింగ్. ఈ 2 జరుగుతున్నాయి. ఓకే. జనరల్గా మీరు ఎందుకు సినిమా సైడ్ ట్రై చేయలేదా ఏమన్నా? సినిమా సైడ్ స్టార్టింగ్లో ట్రై చేశాను కానండి. ఎప్పుడైతే మనం ఇలా సీరియల్స్కి వచ్చానో, సీరియల్స్కి వచ్చిన తర్వాత మూవీస్ చేయడానికి అవకాశం దొరకలేదు పెద్దగా. ఏదైనా చిన్న చిన్నవి చేస్తుంటాను అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఇక్కడ డేట్లు ఫుల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళకి డేట్లు ఇవ్వడం కష్టం అయిపోద్ది. సీరియల్స్లో ఉంటే కనుక అలా డేట్లు అడ్జస్ట్ చేయడం కష్టం అయిపోద్ది. దానివల్ల ఇంకా అటు స్టాప్ చేసాను. సో మీకు బాగా నేమ్ తెచ్చిపెట్టిన సీరియల్ అంటే, బ్రేక్ వచ్చింది అంటే, చాలా సీరియల్స్ చేస్తూ ఉంటారు, బట్ మీకంటూ బ్రేక్ తెచ్చింది సీరియల్ అంటే ఏ సీరియల్స్? రామసీత అండి. రామసీత నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత సావిత్రి, ఈ 2 ప్రాజెక్టులు నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సో అంటే జనరల్గా మేము మిమ్మల్ని ఎలా చూస్తుంటామంటే సార్, సినిమాల్లో ఒక బాబాయ్ ఎలా ఉంటారో, డెఫినెట్గా హీరో ఫాదర్కి లేదా హీరోకి బాబాయ్ అనే క్యారెక్టర్ మీరు రెగ్యులర్గా నేను చూసినంత వరకు ఈ క్యారెక్టర్ ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది అంజి గారి కోసం. డెఫినెట్గా అంజి గారు ఉన్నారు అంటే వాళ్ళ బాబాయ్ క్యారెక్టరు డెఫినెట్గా అదే ఉంటుంది. సో ఇండస్ట్రీలో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తే అదే కంటిన్యూ అవుతుంది అంట కదా, మీ విషయంలో చెప్పండి. అది అలాగే జరుగుతుంది. అంటే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. స్టార్టింగ్లో మెయిన్ విలన్ క్యారెక్టరే చేశానండి. కంటిన్యూగా విలన్గానే చేశాను. క్రూరమైన విలన్, మామూలు విలన్ కాదు. అలాంటివి చేస్తూ తర్వాత కట్ చేస్తూ ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్కి బ్రదర్ క్యారెక్టర్ చేస్తే ఫుల్ సెంటిమెంట్ అనమాట, గుండమ్మ కథ. ఇంకా ఓన్లీ సెంటిమెంట్ అలా ఇచ్చారు. తర్వాత సావిత్రిలో కామెడీ క్యారెక్టర్ చేశాను. కామెడీ తర్వాత ఇంకా అక్కడి నుంచి కామెడీ క్యారెక్టర్లే వస్తున్నాయి కంటిన్యూగా. సో ఏదైనా కంటిన్యూ అయితే అది కంటిన్యూ అవుతుంది అంతే. గుండమ్మ కథ కూడా మీకు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చెప్పాలంటే. అసలుకి దాంట్లో మేము బాగా గుర్తుపెట్టుకున్న క్యారెక్టర్, మీ వైఫ్ ఏమో విలన్ టైప్, మీరేమో సాఫ్ట్ పర్సన్, సిస్టర్ గురించి ఎప్పుడు ఇదవుతూ ఉంటారు. సో అదైతే అసలు గుండమ్మ కథ జనరల్. అవును, జరుగుతున్నాం. మేము ఒక 12-50 ఎపిసోడ్స్ వరకు చేసాము. తర్వాత జనరేషన్ చేంజ్ అయింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ అసలు ఆ సీరియల్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? దగ్గర దగ్గర 10 years అవ్వచ్చు అండి నాకు తెలిసి. 10 years కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి. 10 years సార్ ఒక సీరియల్? ఖచ్చితంగా 10 years, 9 to 10 years మధ్యలో ఉంటుంది. సరే 10 years అంటే నాకు తెలిసి వాళ్ళ దానిలో సగం లైఫ్ అక్కడే అయిపోద్ది. వాళ్ళు మేబీ టీనేజ్లో వస్తే కనుక వాళ్ళు మిడిల్ ఏజ్ కూడా కాదు, లాస్ట్ ఏజ్లో బయటకు వెళ్తారేమో సార్. అవును. సో మీరు చేసిన సీరియల్స్లో హైయెస్ట్ ఎక్కువ జరిగిన ఇయర్స్ అంటే ఏ సీరియల్? ఎక్కువ జరిగింది వచ్చి సూర్యకాంతం. సూర్యకాంతం సీరియల్ చేసాం ఎక్కువ ఎపిసోడ్లు.
అది కూడా జనరేషన్ చేంజ్లో నేను బయట రావాల్సి వచ్చింది, వేరే కమిట్మెంట్స్ రావాల్సి వచ్చింది. నా క్యారెక్టర్ అయితే ఉండింది కానీ నాకు కుదరలేదు, వేరే బిఫోర్ కమిట్ అవ్వడం వల్ల కుదరలేదు. అనుకోకుండా డేట్లు అడ్జస్ట్ కాక బయట రావాల్సి వచ్చింది, లేదంటే అది కూడా మంచిగా ఉండేది. నేను చేసిన ప్రాజెక్టులో అదే హైయెస్ట్. అంటే నేను చేసిన ప్రాజెక్టులన్నీ 1000 అండి, ఏది తగ్గలేదు. ప్రతిదీ 1000 ఎపిసోడ్స్, 1000 పైనే జరిగాయి. రామ, సీత, సావిత్రి, గుండమ్మ కథ, సూర్యకాంతం, ఇప్పుడు ముక్కుపుడకు కూడా 1000 పైన అయింది, 12,000 అయింది. మళ్ళీ ఇది చేస్తున్నా, ఇది కూడా ఖచ్చితంగా మీరు ఉన్నారంటే 1000 ఎపిసోడ్స్ పక్కన. అట్లనే లేదు, అందరిది ఉంటది కానీ ఏదో నా అదృష్టం నాకు అలాంటి ప్రాజెక్టులు పడ్డం అంతే. సో ఒక్కొక్క సీరియల్తో ఒక్కొక్క బాండింగ్ ఉంటుంది కదా సార్. వాళ్ళతో చేసేటప్పుడు క్రూ అంతా 1000 ఎపిసోడ్స్ అంటే ఎన్ని డేస్ వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో రామ సీతతో మీకు బాండింగ్ అంటే ఏం చెప్తారు? దానిలో ఎక్కువ బాండ్ అంటే ఎవరితో? వాసుదేవ్ అండి, హీరో వాసుదేవ్. ఇప్పటికీ నాకు టచ్లోనే ఉంటాం, మేము ఎవ్రీడే మ్యాక్సిమం టచ్లో ఉంటాం. క్లోజ్ ఫ్రెండ్ అంటే వాసుదేవ్. మంచి బాండింగ్, చాలా వెరీ గుడ్ పర్సన్. తన దగ్గర నుంచి నేను అప్పుడే కొత్తగా వచ్చా హైదరాబాద్కి, చాలా నేర్చుకున్నాను కూడా. సావిత్రి సీరియల్ అంటే? సావిత్రిలో అంటే ఆర్టిస్టులు అంటారా? సావిత్రిలో అందరూ బాగా క్లోజ్గానే ఉంటాం. ఇప్పటికీ ఎప్పుడన్నా మన పల్లవి ఉంది కదా హీరోయిన్, ఆ అమ్మాయితోనే నాకు ఎక్కువ సీన్స్ ఉండేటివి. బావ మరదలం మేము, అందులో తనతో బాగా రిలేషన్ ఉంటుంది. ఎక్కడ కనిపించినా హ్యాపీగా మాట్లాడతాం. చేసిన రోజులు చాలా హెల్దీగా జరిగింది మాకు షూటింగ్. ఓకే. తను చాలా మంచి అమ్మాయి, చాలా ఫ్రీగా ఉంటుంది. హీరోయిన్ అనే ఒక ఇది ఉండదు, క్లోజ్గా మనం చేసేటప్పుడు ఒకరికొకరు కనుక్కొని చాలా ఈజీగా చేయగలం ఆ అమ్మాయితో. దాంట్లోనే నాకు నంది అవార్డు కూడా వచ్చింది దానికి, బెస్ట్ కమెడియన్గా. ఓకే. గుండమ్మ కథ అంటే ఏం చెప్తారంటే దానిలో మేము చాలా ఎమోషనల్గా చూసాము. సో దాంతో మీకు కల్కి గారితో ర్యాపో ఉందా? ఎవరితో ఎక్కువ ర్యాపో ఉంది? ఏమండి, గుండమ్మ కథ అసలు మేము మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. షెడ్యూల్ అయిపోయిందంటే లాస్ట్ అందరూ గెట్ టుగెదర్ లాగా సరదాగా కలిసేవాళ్ళం, అందరితో ఉంటుంది. ఎక్కువ వచ్చి ఆయన బిజీగా ఉంటాడు, కల్కి గారు కానీ హీరోయిన్ కానీ అందరితో ర్యాపే ఉంటుంది. చాలా క్లోజ్ మేము అందరం, ఇప్పటికీ ఎక్కడ కలిసినా చాలా హ్యాపీగా కలుస్తాం. అయిన తర్వాత కూడా మౌనిక అని ఇంకొక అమ్మాయి ఉంది, తనతో కానీ శ్రావణ్ కానీ, హరిగారు ఐడియా ఉందా మీకు? చిరంజీవి గారికి కజిన్. ఆయనతో మేము అసలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా కలుస్తుంటాం. ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్ళడం, లేదా మార్నింగ్ వెళ్ళడం, ఇలా కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఆ టీం అంతా. హరిగారి గురించి చెప్పండి. అసలు హరిగారు మామూలు ఫన్ కాదనమాట. రీసెంట్గా కూడా మాట్లాడా నేను, గుండమ్మ కథ నుంచి హరిగారు ఇంటర్వ్యూ చేద్దాం సార్ అంటే, సినిమాల్లో కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు కాబట్టి కనిపిస్తుంటారు మాకు. సో హరిగారు సినిమా అదేంటి ఇంటర్వ్యూ చేద్దామంటే, మొన్నే చూసారు అమ్మాయి, తిడతారు అమ్మాయి. సో సీరియస్గా హరిగారిని నేను గుండమ్మ కథ నుంచి అడుగుతున్నాను. స్టిల్ డేట్ ఇప్పుడు కూడా నేను కాల్ చేశాను అంటే తిడతారు అమ్మాయి. ఎవరు తిట్టేది? ఆడియన్స్ తిడతారు. ఎందుకు? పద్దాకులు నేను కనిపిస్తున్నాడని తిడతారు అమ్మాయి. చాలా ఫన్ ఆయన ఉంటే, అసలు ప్రపంచాన్ని మర్చిపోతాం, అంత హ్యాపీగా ఉంటుంది సెట్ అంతా, అంత బాగా ఉంటారు ఆయన. అందరితో అసలు సీనియర్ అనే ఒక ఇంచు కూడా ఉండదు, చాలా క్లోజ్గా. ఆయన కూడా మాతో కలిసిపోయి చాలా ఫ్రీగా ఉంటారు ఆయన. మీరు మాట్లాడారు, మీకు తెలుసు కాబట్టి. ఎస్ అందుకే అంటున్నాను సార్, హరిగారిని ఎప్పుడు కలిసినా ఫన్ అనమాట మాకు, అసలు మామూలుగా కాదు. జోక్లే, మాతోనే కూడా జోక్లు అట్లా వేస్తారంటే ఇంక మీతో ఇంకా క్లోజ్ ఉంటారు కదా. సో హరిగారికి చిరంజీవి గారు రిలేటివ్స్ అని చెప్పేసి అందరికీ తెలుసు. సో ఎప్పుడైనా చెప్తుంటారా బాండింగ్ గురించి కానీ ఏదైనా ఫ్యామిలీ గురించి? చెప్తుంటారు అప్పుడప్పుడు. చిన్నప్పుడు చిరంజీవి గారితో కలిసి ఉన్నది అవన్నీ చెప్తుంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హరిగారి గురించి మాకు తెలియని విషయాలు చెప్పండి మీరు. మీకు తెలియని ఏం లేదండి, ఆయన ఓపెన్ అంతే, మీతో ఎలా మాట్లాడతారో అలాగే ఉంటారు బయట కూడా. సార్ ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేశారు, ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ. సో మీరు ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా, అంటే చాలా ప్రతి ఇండస్ట్రీలోనే బడింగ్ టైంలో కానీ లేదు ఒక స్టేజ్ మనం వెళ్తున్నప్పుడు నువ్వు తక్కువ, నువ్వెంత, ఇట్లా సీరియల్ ఆర్టిస్ట్ అంటే చూడడానికి డైలీ సీరియల్ ఆర్టిస్ట్ని చూస్తారు. బట్ సీరియల్ ఆర్టిస్ట్ అంటే ఎక్కడ ఒక చిన్న చూపులా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు డిస్క్రిమినేషన్ కానీ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎప్పుడైనా హట్ అయింది? ఏమోండి, అలాంటి సందర్భాలు నాకైతే తగలేదు, కానీ అంటూ ఉంటారు సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వరని. ఇలా డిస్కషన్ అయితే జరుగుతుంది కానీ నాకు ఎక్కడా జరగలేదు అట్లా. నేను వెళ్ళి కలిసిన
ఉంటే ఉంటుందంటారు, లేదంటే లేదంటారు, కానీ ఆ విధంగా నన్ను ఎవరు చూడలేదు, నాకు జరగలేదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క సీరియల్ 10 ఇయర్స్ అని చెప్పి, ఇప్పుడు మీరు 25 ఇయర్స్ అయింది కదా, సో మీ బిఫోర్ మ్యారేజ్ వచ్చారా, మ్యారేజ్ అయినాక వచ్చారా? బిఫోర్ మ్యారేజ్ అండి. వచ్చిన 23 అంటే ఒక 7 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. 7-8 ఇయర్స్ తర్వాత చేసుకున్నాను. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఈ సైడ్ ఇండస్ట్రీ ఈ సైడ్ తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? లేదండి, చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఓకే, వాళ్ళు చదువుకుంటున్నారు చిన్నపిల్లలు. ఓకే డన్, వాళ్ళైతే మీరు డిస్టర్బ్ చేయొచ్చు. ఆ, సో అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీతో పాటు ఏమన్నా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? లేదు, నేనైతే ఇప్పుడు ఫోర్స్ చేయలేదు. వాళ్ళకి ఇష్టమై వాళ్ళు చదువు పూర్తయితే అప్పుడు ఆలోచిస్తాను. డన్ డన్. అన్నపూర్ణ క్యాటరింగ్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా క్యాటరింగ్ అనేది మన చాలా ప్రతి ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో జనరల్గా భోజనాలు అనగానే అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్ ఈ అన్నపూర్ణ క్యాటరింగ్ అనేది. సో దీంట్లో ఎట్లా ఉంది ర్యాపో? సో అంటే ఏం చెప్తారు సార్? అండి ఇక్కడ ఈ సీరియల్లో ఏంటంటే వచ్చిన 2-3 డేస్లోనే అందరం కనెక్ట్ అయిపోయామండి. ఎంతగా కనెక్ట్ అయిపోయామంటే ఇంకా ఫ్యామిలీ కూడా అలా ఉండరండి. ఓన్ ఫ్యామిలీలో ఏదో ఒక గొడవలు అలా ఇలా అన్నదమ్ముల మధ్య ఏదో ఒకటి వస్తుంటాయి. అలాంటివి కూడా రావు ఇక్కడ. మామూలుగా ఒక ఫ్యామిలీ హోటల్ పెట్టి ఎలా ఉంటుందో కంబైన్డ్గా అందరూ తలా ఒక పని చేస్తూ అలా కొన్ని హోటల్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉందా? ఫ్యామిలీ అంతా వర్క్ చేస్తూ ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి, ఆ సీన్స్లో కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా రియల్ లైఫ్లో కూడా అదే విధంగా ఉంటారండి. అదేంటో అది నా 25 ఇయర్స్ అయిందన్నాను కదా, నేను ఇంతవరకు చూడలేదండి. ఈ సీరియల్లో ఉన్నంత బాండింగ్ ఒకరికొకరికి, అంటే ఎవరో ఒకరికొకరికైనా పడకుండా ఉంటుంది. ఒకవేళ చిన్న ఏదన్నా మిస్టేక్ వచ్చినా స్పాట్లో మేము సర్దిద్దుకునేస్తాం. చిన్న ఒక ప్రాబ్లం వచ్చినా అప్పుడే అయిపోద్ది, అప్పుడే కలిసిపోతాం. చాలా హ్యాపీగా ఉంది సీరియల్లో. ఆ విధంగా బాండింగ్ ఉందండి సీరియల్లో అలాగే ఉంటుంది. సెట్లోన రియల్గా కూడా అంత అద్భుతమైన టీం నేను చూడలేదు. ఈ ప్రతి క్యారెక్టర్కి ఆర్టిస్టులు కూడా అలా పర్ఫెక్ట్గా సెట్ అయిన సీరియల్ అంటే ఇదేనండి, అన్నపూర్ణ క్యాటరింగ్. డౌటే లేదు. డెఫినెట్ క్యాటరింగ్ అంటున్నారు కాబట్టి మీకు ఏదైనా వంట చేయడం వచ్చేది సార్? నాకు అన్నీ వచ్చాను, నేను అన్నీ వండుతా. బ్యాచిలర్గా వచ్చానుగా హైదరాబాదు, కాబట్టి వండుకోవడం చేయడం అలవాటు చేసుకున్నాను అంతే. మీ స్పెషల్ డిష్ అంటే ఏంటి సార్? వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ అండి, ఏది బాగా చేస్తారు? అన్నీ చేస్తాను నాన్ వెజ్లో ఏదైనా. సో ఉంటుంది కదా సార్ ఒక సిగ్నేచర్ డిష్ అనేది. చికెన్ బాగా చేస్తాను, చికెన్ ఫ్రై. సరే ఎప్పుడు రమ్మంటారు సార్ మమ్మల్ని? మీరు ఎనీ టైం రావచ్చు. రేపు నుంచి షూటింగ్ లేకపోతే రేపే రండి. సార్ అందరూ ఇట్లానే చెప్తున్నారు సార్, తర్వాత షూటింగ్ తర్వాత ఎవరు మాట్లాడట్లేదు. మీరు నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, రేపు రండి, లేదా సండే రండి. అంతే అంటారా సార్? పక్క ఆన్ కెమెరా చెప్పారు మీరు. ఆన్ కెమెరా సండే రమ్మని చెప్తున్నాను, రావాలి. రాకపోతే డన్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ నాకు తెలిసి మీరు ఇప్పుడు వరకు ఇంత మాట్లాడడం ఇదే అనుకుంటా. అవును, నేను ఇంటర్వ్యూ ఇవ్వనండి బాబు. తెలుసు మీ ముక్కు. సెకండ్ టైం కూడా మీకే ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ టైం కూడా నేనే, సెకండ్ టైం నేనే. బట్ థ్యాంక్ యూ అంజు గారు. అండ్ చాలా ఇంట్లో ప్రతి ఇంట్లో నేను చెప్పాను కదా, లైక్ ఒక మాకు బాబాయ్ ఉంటే ఎలా ఉంటారు అలానే మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే చూస్తూ ఉంటారు. సో మీ క్యారెక్టర్ అందరికీ, అంటే గుండమ్మ కథ వరకు ఒకలాగా ఉంది సార్, గుండమ్మ కథ తర్వాత ఇస్ ఎమోషనల్ క్యారెక్టర్. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.